ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఈ మాయలో ముక్తిని కోరుకుంటూ ఉంటాడు. తాను బంధాల్లో ఉన్నానని, ఈ బంధం నుంచి ఏ విధంగా తనకు మోక్షము ప్రాప్తిస్తుందని, ఆ మోక్షం కోసం నానా యాతనలు పడుతూ, ఎన్నో కర్మకాండలు చేస్తూ, ఎన్నో మార్గాలను ఆశిస్తూ, భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని, ఒకటి కాదు యోగమని, ఈ విధంగా తాను ఎంతో తపన పడుతూ ఉంటాడు. దేహాత్మబుద్ధి జనించిన తర్వాత వాసనలు వెంబడబడుతూ ఉంటాయి. అసలు జన్మ ఎందుకు వచ్చింది? వాసనల వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల, రాగద్వేషాల వల్ల వచ్చింది. అది తీరా అది ఉందేమో చూడబోతే అటువంటిది ఏదీ లేదు. ఉన్నది సత్ చిత్ ఆనందమని మహనీయులు చెబుతూ ఉంటారు. అదంటే ఏమిటో కాస్త లోతుగా చూద్దాం. ముఖ్యంగా నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నీవు ఇది అది అన్నటువంటి భావన నీకు తల ఎత్తిందో, ఆ స్వరూపానికి దూరమైనట్టుగా ఉంటుంది, కానీ నిజానికి దూరం కాదు సుమా. నీవు చేసే ప్రతి పని, ప్రతి చర్య, ప్రతి అవస్థ, ప్రతి పుట్టుక, ప్రతి మరణము ఆత్మను విడిచి ఉండదు సుమా. ఒక సందర్భంలో మహర్షులు వారినిదే అడిగారు, మాయా సిద్ధాంతాన్ని గురించి మీరు ఏమంటారని. మాయ ఏమి? అది సత్పదార్థమే కదా. చూడండి ఏ విధంగా స్పందించారు. మాయ అంటే భ్రాంతి కాదా అని అడిగినప్పుడు సత్తు యొక్క విక్షేపాలని మాయ అంటారు. కనుక మాయ కూడా సత్పదార్థమే కదా. మరి దానికి విరుద్ధంగా ఏముంటుంది? మరి ఆత్మకు అన్యంగా ఏదైనా ఉన్నదా? బంగారానికి అన్యంగా ఆభరణం ఉండగలదా? ఆభరణం కూడా బంగారమేగా. కాబట్టి నీ యొక్క దృష్టికోణాన్ని బట్టి సత్యమేది, అసత్యమేది అనే భావన ఉంటుంది తప్ప మరొకటి కాదు. మరి ఉన్నది ఏమిటి? ఉన్నది ఎరుక మాత్రమే. మరి లేనిదేమిటి? సృష్టి. ఇప్పుడు నువ్వు సృష్టిని చూస్తున్నావు. దేహాదుల్ని, సంసారాన్ని, ఇతరులని, జనన మరణాలని. మరి ఇది విడిగా ఉందని అనుకుంటున్నావు. నువ్వు వ్యక్తివని అనుకుంటున్నావు. వ్యక్తివేమో విచారించు. తీరా చూడబోతే అటువంటిది ఏదీ లేదు. ఇందాక చెప్పినట్లు ఉన్నది ఎరుక మాత్రమే. నేను ఉన్నానన్న అహంస్మరణ మాత్రమే. దాన్ని విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, సృష్టి కానీ లేదు. కాబట్టి జీవుడు ఆత్మే, జగత్తు ఆత్మే. మరి నీవు అనుకునే దైవం కూడా ఆత్మే కదా. మరి విడిగా ఏముంది? కనుక విడిగా ఏదీ లేదు. ఉన్నదే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూనే ఉన్నది. దాని మీద నామరూపత్వములు ఆపాదించగా ఏర్పడిందే మరి ఈ మాయ, మరొకటి కాదు కదా అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు. అసలు విషయం ఏమిటి అంటే, సత్ చిత్ ఆనందం అనే పదాలు చాలా స్వల్పమైనది నా దృష్టిలో. కారణం, ఆత్మ ప్రకాశాన్ని, స్వరూప జ్ఞానాన్ని ఎవరు మాత్రం వర్ణించగలరు? ఆదిశేషుడికైనా సాధ్యమవుతుందా? అది కాదు కదా. అది సూచించటం మాత్రమే. అసలు సంగతి దానికి మించి ఉంటుంది. అది ఘనాతి ఘనమైనది,
సూక్ష్మాతి సూక్ష్మమైనది. చూద్దాం ఆ విషయం ఎంతవరకు అవగాహనకి వస్తుందేమోనని ఎందరో మహనీయులు దాని గురించి తత్వవసి వాక్యాలతో చెప్పటం జరిగింది. సామాన్యంగా ఏదో ఒక అభ్యాసం చేస్తే తను ఎప్పటికైనా స్వరూపజ్ఞాన ప్రాప్తి వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. సాధన లేనిది అది ఎట్లా సాధ్యమవుతుందన్న భావన ప్రతి ఒక్కరి మనస్సులో ఉండి తీరుతుంది. ఈ సందర్భంలో మహర్షుల వారినే అడిగారు, ఏ అభ్యాసమైనా ఎంతకాలం సాగాలి అని. సిద్ధి కలిగేంత వరకు సాగాలన్నారు. అంటే యోగాభ్యాసమే అక్కరలేనంత వరకు ఒక జయం మరొక విజయానికి కారణమవుతుంది. ఒక విక్షేపాన్ని జయిస్తే ఆ తర్వాత దాన్ని జయిస్తావు. ఆ తర్వాత అట్లే మరి అన్ని విక్షేపాలు నశిస్తే కానీ మరి ఈ అభ్యాసం పూర్తి కాదు కదా. ఈ పద్ధతి ఎట్టిదంటే కోట నుండి వెలువడుతున్న శత్రు భటువులను ఒక్కొక్కరిని హతమారుస్తూ పోవటం లాంటిది. చివరికి దుర్గాన్నే వశం చేసుకునేలా ఉంటుందంటూ వర్ణించారు శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు. సరే, బాగానే ఉంది. ఇటువంటి విధానానికి గమ్యం ఏమిటి? ఇంకా గమ్యం అడుగుతున్నావా? సత్పదార్థ ప్రాప్తే కదా. అంటే దాని తత్వం ఎలా ఉంటుంది? ప్రాప్తి అంటున్నారుగా, అది ఏమిటది? అది అంతము లేని నిత్యస్థితి. ఆది అంతము లేని నిత్యస్థితి, ఉదయ అస్తమానములు లేని సత్యస్థితి. ఇక్కడ అనంతము సర్వవ్యాపకము అయినటువంటి సత్పదార్థం అది. నామరూపములు, సర్వ వికారములు, సకల శక్తువులు, సకల జడములు, సర్వజీవులను మూలాధారమైనటువంటి సంస్థితి అనేకం, మార్పు చెందేది, నశించేది సుమ. ఏకముందు చూశావు, అది నిత్యము, అది శాశ్వతమైనది. అదే అహం స్మరణ, అదే ఉన్నానన్న ఎరుక, అదే తురీయము, అదే జ్ఞానము. అది జ్ఞానవృత్తి చేత తనకు తానుగా అఖండంగా పరిధులు లేక అవధులు లేక అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అది లేకుండా సృష్టి ఎక్కడ ఉన్నది? సృష్టి లేకపోయినా దానికి వచ్చే ఇబ్బంది ఏది లేదు. మరి జ్ఞాన జ్ఞేయ జ్ఞానములను మీరగలగటమే కదా. మరి త్రిపుటి గుర్తుపెట్టుకోండి, దేశకాలాల్లో మాత్రం అది గోచరిస్తుంది. సత్తు ఉన్నదే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై నిలిచి ఉన్నది దీనికి ఆధారం కదా. మరి అతీతము కూడా. ఇప్పుడు మనం అనుకునే త్రిపుటులు సత్తానావరించినటువంటి మరీచికలు, భ్రమజనితాలు సుమ. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నీవు సత్యం అనుకుంటున్నావు, ఇది ఏనాటికి సత్యము కాదు. తెర మీద బొమ్మలు, ఎన్ని దృశ్యములు, ఎన్ని ప్రపంచములు కనపడినా మరి అది అసత్యములే కదా. ఈ సందర్భంలో ఒక ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది. నేను అన్న తలపు కూడా మిథ్య అయితే దాని త్రోసే రాజనేది ఎవరు? ఎవరు త్రోయగలరు దాన్ని? దానికి మహర్షుల వారు తానే మరి మిథ్య అయిన నేను తొలగించి ఆత్మగా మిగులుతుంది. మరి ఆత్మోపలబ్ధిలో ఉన్న అభాస వైరుధ్యాన్ని తొలగించే సమన్వయమే అది. ముఖ్యంగా ఆత్మజ్ఞులు ఇందులో ఏ నిరోధాన్ని చూడరు. భక్తి మాట చూడు, నేను ఈశ్వరుని దరిచేది
తన్ను తనలో కలుపుకొమ్మని ప్రార్థిస్తాడు కదా. అట్టి విశ్వాసంతో సమర్పించుకుంటాడు. ఆ తర్వాత మిగిలేదేమిటి? ఏకాగ్రతతో పూర్వ అహంకారం ఉన్నటువంటి స్థానంలో పూర్ణ స్వార్పణము మిగిలి ఉంటుంది. దానివల్లనే మిగిలేది ఈశ్వరుడే కదా. మరి దానిలో ఈ నా అహం లీలమైపోతుంది. అది మచ్చుకు కూడా మిగలదు. దానినే మనం పరాభక్తి అని, ప్రపత్తి అని, శరణాగతి అని ఎన్నో పేర్లతో పిలుస్తాము. వైరాగ్యంలో అది తుదిమెట్టని గుర్తించు. రాగం ఉన్నంత వరకు నీకు బంధము తప్పదు. రాగము ఎవరికి అని చూడపోతే అట్టివాడెవడు లేడు. ఒక్క అనుగ్రహము చేతనే నీ సహజత్వము ప్రకాశించి అన్యత్వము లేకుండా, పరిధులు లేకుండా, అవధులు లేకుండా తాను మాత్రమే తనలోనే తానుగా నిరంతరము ఉంటుంది కదా. మరి ఇది దేనిని తెలియుటచే తెలియనివన్నయూ తెలియచున్నవో అది మాత్రమే సత్యము కదా. ఈ సందర్భంలో భగవాన్ దగ్గర ఉన్న ఒక పరిచారకుడు మాధవస్వామి అంటున్నారు, ఉపనిషత్తులో చాందోగ్యములోని మహావాక్యం ఉన్నది తత్వమసిని బోధించటానికి 9 విధాలు ఉన్నాయంటారు. అది నిజమేనా అని అడగటం జరిగింది. ఆ సందర్భంలో మహర్షులు వారు స్పందిస్తూ, లేవు పద్ధతి ఒకటే, ఉద్దాలకులు సత్ ఏవ సౌమ్య, అట కలది ఉనికియే అని బోధింపనారంభించి శ్వేతకేతువు ఉపన్యాసాన్ని ఉదహరించారు కదా. ముఖ్యంగా నీవు గ్రహించవలసింది సత్ వ్యక్తిలో కలదని ఆ ఉపవాసం సువ్యక్తం చేస్తున్నది. పలు పువ్వుల నుండి కూర్చున్నటువంటి తేనె వలె ఈ సత్ అందరిలోనూ ఉండి తీరుతుంది. అందులో సందేహము లేదు. ముఖ్యంగా సుషుప్తావస్థలో జీవులలోని స్థితులలో అంతరమంటూ ఏదీ ఉండదు. ప్రశ్న ఏమంటే, అటైతే నిద్రలో అది అందరికీ తెలియాలి కదా అని నువ్వు అనుకోవచ్చు. తెలియదు. వ్యక్తిత్వం ఉన్నదే అహంకారము, పరిమితత్వము. అది నష్టమైంది కనుక మిగిలి ఉన్నది సత్తు మాత్రమే. అది గుర్తుపెట్టుకో. సముద్రంలో నదులు లీనమైనట్లు వ్యక్తిత్వము నష్టమైనప్పుడు సత్ ఉండగలదా? తప్పక ఉంటుంది. మొలకలను కత్తిరిస్తే అది తిరిగి ఎదుగుతున్నట్టు ఎదుగుట మొక్క బతికి ఉందని నీకు అర్థమవుతుంది కదా. నిద్రాణంగా అయినా సరే ఆ సత్తు అక్కడ ఉంటుందా? మరి ఉంటుంది. ఎలాగంటే ఉప్పు నీరు ఉదాహరణ తీసుకుందాం. నీటిలోని ఉప్పు అతి సూక్ష్మంగా ఉంటుంది. కంటికి అది అగపడదు సుమా. ఇంద్రియములకు అది తెలుస్తుంది. ఆ తెలివిటెట్టు ఆ ఇతర ఉపాయమేమి అన్నప్పుడు ఇదిగో విచారణ వల్లనే. ముఖ్యంగా ఒక విషయాన్ని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. గాంధారణ్యంలోకి విడిచిపెట్టిన మనిషి తిరిగి ఇల్లు చేరుతున్నాడా లేదా? పరిణామావరణంలోనూ అవతరణ విరమణంలోనూ ఉండేది సత్తొక్కటే నాయన. అన్ని జ్యోతులు పరంజ్యోతిలో కలిసేవి. అంతకు మించి మరొకటి కాదు. కుటిలుడు అగ్ని పరీక్షకు నిలవలేడు కదా.
వారి కృత్రిమాన్ని అగ్ని బయటపెడుతుంది కదా. విమలాత్మత స్వయం సిద్ధముగా ఉంటుంది. జగత్తు జనన మరణాలున్నవి. వేలిపూతలలో కాక ఆత్మజ్ఞుడు సుఖపడతాడు. కపటి అజ్ఞాని ముఖ్యంగా వ్యధల పాలవుతారు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు. నాయన, నిద్రని ఉదాహరణ చెప్పి ఉద్దాలకులు సర్వము సత్తు నుండియే వెలువడుతుందని వివరించారు కదా గతంలో. దేహం అన్నం తింటుంది, అన్నానికి నీరు కావాలి. అన్నం జీర్ణం కావటానికి ఆ నీటికి ఉష్ణత అవసరం కదా. తేజోమూలం అన్వితోత్స, అది సత్ పరస్యాం దేవతాయాం, సత్తులో కలిగినది. మనము సత్ సంపన్నులమైతే, అంటే సత్తుతో కూడి ఉంటే మనకు అదేలా ఎందుకు తెలియదు మనకు? మహర్షుల వారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వేర్వేరు పూల నుండి తెచ్చినటువంటి తేనె అధిక భాగం పేరుతుంది కదా ఆ వరలో. దానిలో ఏ తేనె చుక్క అయినా తాను ఎక్కడి నుంచి వచ్చిందో సూచించదు కదా. సత్సంపన్నులు కూడా ఆ విధంగానే ఉంటారు. గాఢ నిద్రలో, పెద్ద నిద్రలో వారి వారి వ్యక్తిత్వాలు గుర్తించలేరు. మేల్కొన్న పిదప వారి వారి తొలి వ్యక్తిత్వాన్ని తిరిగి పుంజుకుంటారు. ఈ విధంగా ఆ అరలో ఉన్నటువంటి మధు బిందువులకు విశిష్ట చిహ్నాలు లేవు, నిజమే. కానీ వానిని వేరు అవయవాలు లేవు కదా. అవి తిరిగి తమ మూలాన్నే చేరవు కదా. వ్యక్తుల్లో గాఢ నిద్ర ఉండి ఆ వ్యక్తులుగానే మేల్కొంటున్నారు కదా. దీనికి ఏమంటారని అడిగారు. దానికి మహర్షుల వారు, నదులు సముద్రంను చేరి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాయి కదా. కానీ వాని నీరు ఆవిరై వర్షమై గిరులపై కురిసి ఏరులై పారి సముద్రం చేరుతుంది కదా. అదేవిధంగా వ్యక్తుల నిద్రలో తమ వ్యక్తిత్వములను కోల్పోతారు. కానీ తమకు తెలియకున్నా వారి వారి పూర్వ వాసనలు కనురూపంగా వ్యక్తులుగానే మరలి వస్తాయి. ఈ విధంగా మృతిలో కూడా సత్ నష్టము కాదు సుమ. అది ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నావు. అది ఎట్లా సాధ్యం అంటున్నావు. చెట్టు ఉంది చూడు, కొమ్మలను కొట్టివేసినా తిరిగి ఎదుగుతుంది కదా. కూకటి వేరు చెడనంత కాలము అది పెరుగుతూనే ఉంటుంది. ఆ విధంగానే సంస్కారాలు వ్యక్తి చనిపోయేటప్పుడు హృదయంలో లయమవుతాయి. అవి నష్టము కాదు సుమ. సరి అయిన కాలానికి అవి హృదయం నుండి తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. జీవుని పునర్జన్మ రీతి ఈ విధంగానే ఉంటుంది. మరి కనుక హృదయంలో అడిగి ఉన్నటువంటి సూక్ష్మ సంస్కారములు లేమి, దాని నుండి ఇంతటి విశాల విశ్వం విస్తరిల్లుతున్నవి ఎట్లా ఉంటుంది అని అడిగినప్పుడు మహర్షుల వారు చిన్న ఉదాహరణ చెప్పారు. అల్పాల్ప బీజం నుండి అత్యుత్తమైనటువంటి మర్రి చెట్టు ఎదిగి రాదా మరి? అదేవిధంగా నామరూపంతో కూడినటువంటి ఈ విస్తృత విశ్వం హృదయము నుండి ప్రసరిస్తుంది. అయితే సత్తు మూలమైతే ఇది ఇంద్రియాలకి ఎందుకు గోచరము కాదు? దానికి మహర్షుల వారు, ఉండలు ఉండలుగా ఉన్న ఉప్పు కనిపిస్తుంది. ఏదైనా ద్రావకంలోనైతే
కంటికి తెలియదు కదా, అది రుచి చేతనే కానీ అట్లే సత్యము సత్తును బుద్ధి చేత గ్రహింప వీలు కాదు నాయన. ఆధ్యాత్మికంగా అది అనుభవించవలనే కానీ వేరు మార్గంలో కాదు. ముఖ్యంగా ఆత్మజ్ఞానం అనేది, సత్యస్థితి అనేది అనుభవయోగ్యమే కానీ అది బోధయుక్తము కాదు సుమా. ఎవరూ ఆత్మజ్ఞానం అందించరు. పవిత్ర గ్రంథాల్లో కూడా అది ఉండదు. ఆకాశం నుంచి ఊడిపడదు. ఇతరులు నీకు అందించరు. ఎవరైనా నీకు ఆత్మజ్ఞానం ఇచ్చాము, మోక్షం ఇచ్చాము అంటే అది మరి మోసపూరితమే కదా. వ్యక్తుల నుంచి అది రాదు. నీవే అదే అయినప్పుడు కొత్తగా వచ్చేది ఏమిటి? రాదు కదా. ఒక్క అనుగ్రహము చేతనే నీ స్వరూప జ్ఞానము సచ్చిత్ ఆనందంగా అది ప్రకాశిస్తుందని చాలాసార్లు మహర్షుల వారు చెప్పటం జరిగింది. ఒక సందర్భంలో మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న అడగటం జరిగింది. మనస్సుని అంతర్ముఖం చేస్తే చాలునా, లేకపోతే నేను బ్రహ్మనని ధ్యానించాలా చెప్పండి అడగటం మొదలుపెట్టారు. మనస్సు అంతర్ముఖం చేయటం చాలా ముఖ్యం. బౌద్ధులు కూడా నేనన్న తలపు ప్రవాహికమైతే అదే మోక్షం అంటారు. కానీ మనం ఏకైక సత్యమే ఆ ఆలోచన ప్రవాహానికి మూలాధారం అంటాము. తాను బ్రహ్మమని ఎవరైనా ఎందుకు ధ్యానించటం? ముక్తి అంటే ఏమనుకుంటున్నావు? అహంకరణ నాశం కానీ మరేది కాదు కదా. అహమహం స్ఫురణ దృష్టిలో ఉంటేనే ఆ ముక్తి కలిగేది. ఆత్మవిచారం అందుకే కదా. నేనెవరన్నదని విచారం చేయటం వల్ల నీవు లోపలికి పోయినప్పుడు ఇది తల్లకిందుగా పడిపోయి అనుగ్రహం చేత అహమహం అంటూ అది ప్రకాశిస్తుంది సుమా. వేరు మార్గము లేదు. అహమిక వదలకపోతే అభ్యాసికే రిక్తంగా ఊపించదు. ధ్యానం నిద్రయై ఊరుకుంటుంది. కలకాలం ఉన్నది ఒకే ఒక నేను. మధ్య మధ్య తొంగి చూస్తూ మరుగుతూ ఉంటుంది నేను. ఇది మిథ్య. కానీ అహమహం స్ఫురణ ఉందే, వ్యక్తం కాకపూర్వం కూడా అది స్వయం దీప్తమే సుమ. దేహం పుట్టుక స్థూలము, తన పుట్టుక కాదు కదా. తన పుట్టుక నిజంగా అహంకరణ పుట్టుకే సుమ. ఇక ముక్తి అంటావా, అది కొత్తగా ఆర్జించేది కాదు. అది మూలస్థితి, ఎన్నడూ మారబోదు, ఒకే రీతిలో ఉంటుంది. అది గమనించు. అయినా నువ్వు సత్యమంటే ఏమిటని ఇంకా అడుగుతున్నావు. అది బోధించేది కాదు, అనుభవయోగ్యము. సత్యం సదా సత్యంగానే ఉండాలిగా. మార్పు లేకుండా ఉండాలి, పరిణామశీలత లేకుండా ఉండాలి. కనిపించిపోయేది కాదు, కాలానికి బాధితం కాకూడదు, ఒకే రీతిలో ఉండాలి. దానికి రూపమే లేదు, నామము లేదు. రూపనామాలకు కూడా ఆధారం ఏదో తెలుసా? ఆ సత్యమే మరి. తాను నిరవధి అవుతూ అన్ని అవధులకు ఆధారం అదే మరి. అది నిర్నిబంధము. తాను సత్యమే కానీ అన్ని మిథ్యలకు మూలము కూడా అదే. ఇప్పుడు ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమే అని చెప్పుకున్నాం. దానికి ఆధారం ఏంటంటే ఆత్మస్థితే మరి ఆధారము, మూలం అదే. ఉన్నదేదో అదే సత్యము. అది అదిగానే ఉన్నది, మార్పు చెందకుండా ఉన్నది, ఏకమై ఉన్నది, అనంతమై ఉన్నది, పరిధులు లేక ఉన్నది, అవధులు లేక ఉన్నది. జ్ఞాన వృత్తి చేత
అది తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో మాత్రమే అది ఉన్నది. అది నాయనా ఈ వాక్కులకు అందదు. అస్థి నాస్తి మొదలైనటువంటి ఏ నిర్వచనాలకి అది అందదు. ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. ఒక సందర్భంలో మహర్షులు వారిని ఒక విషయాన్ని అడిగారు. భగవాన్, ఎవరికైనా దీక్ష మీరు ఇస్తారా? అప్పుడు మహర్షి బదులు పలుకుతూ, దీక్షలన్నిటిలో కూడా నాయన అత్యుత్తమము శక్తివంతము అయినది మౌన దీక్ష. దాన్ని సాక్షాత్తు శ్రీ మేధా దక్షిణామూర్తి అవలంబించారు. స్పర్శ, దృష్టి ఇత్యాది దీక్షలు తక్కువ తరంవి, కానీ మౌన దీక్ష మాత్రం అందరి హృదయాలను మార్చివేస్తుంది. ఇక్కడ దీనిలో గురువు లేడు, శిష్యుడు లేడు. అజ్ఞాని దేహాత్మబుద్ధి కనుక మరొక దేహాన్ని కూడా గురువుగా భావిస్తాడు. అది సరే, కానీ గురువు తన దేహమే ఆత్మ అనుకుంటాడా? అతడు దేహాన్ని అధిగమించినవాడు కదా. ఆయనకు భేదము లేదు. ఈ గురు శిష్య భావంను అజ్ఞాని మెచ్చలేడు సుమా. నువ్వు అడగవచ్చు, వీరిద్దరిలో భేదం లేదా అని. భేదాలు ఎప్పుడూ కూడా విషయ జగత్తు దృశ్యానే అని సత్యదృష్ట్యా ఉండదంటూ స్పష్టం చేశారు మహర్షులు వారు. మాట వరుసగా భగవాన్ ఉపాసన ధ్యానాలు రెండూ కూడా మనస్సున్నంత దాకానే సాధ్యమని, మనస్సు అడిగిపోగానే అవి అడిగిపోతాయని చెప్పడం జరిగింది. చివరి దశలో మనోనిశ్చలతకు, సమూల భావనాశనానికి అవి పూర్వాంగాలే అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో వేదాంతానికి ప్రతిగా శైవ సిద్ధాంతం మూటిని నిత్య ఆధార సత్యాలుగా ప్రతిపాదించాయి కదా అంటూ ప్రశ్నించారు. అవును, ఆ మూడు జీవుడు, ఈశ్వరుడు, బంధము, ఈ త్రిపుటుని అన్ని మతాల్లోనూ సమానంగానే ఉంటాయి. మన ప్రవృత్తి ఉన్న వరకే వాని యథార్థ్యం. అవి మన కల్పితాలు కదా. మనస్సు లేచిన పెదపే దైవ ప్రతిపాదనము. దైవము ఆత్మకు భిన్నుడు కాదు కదా. ఆత్మకు దైవ రూపం ఇచ్చినారు. గురువు సైతం కూడా అట్లేను అంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మహర్షిని ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బ్రహ్మమును దైవమనక సచ్చిదానందమని ఎందుకన్నారని కూడా ఆశ్చర్యం వెలిబుచ్చారు. దానికి మహర్షి సమాధానం చెబుతూ, సచ్చిత్ ఆనందం అని అంటారే, ఎందుకో తెలుసా? సత్ అంటే సదసత్తులకు అవ్వలిదని, సత్తు అసత్తుకు అవ్వలిదని. చిత్ అంటే చితచిత్తులకు కావలేదని. చితచిత్తులకు అంటే దీని అర్థము సత్ అసత్తులకి. అది ఉన్నది లేదు, కనపడుతుంది కనపడటం లేదు. ఇది ఎన్నడూ అసత్తు కాదని, చిత్తు అచిత్తు కాదని, అంటే చిత్తుకి అచిత్తుకి ఆవలిదని చెప్పటానికి. మరి ఆనందం అని ఎందుకన్నారు? అనానందం అన్న ప్రసక్తే లేదని. ఆనందం అంటే ఆనంద అనానందాలు కావలిదని, అవతలిదని, బియాండ్ అని చెప్పటానికి ఆ విధంగా సూచించారు. నా దృష్టిలో ఈ మాటలు చాలా అల్పమైనవి. మనస్సు అర్థం చేసుకోవటానికి చెప్పిన పదములే కానీ సత్ చిత్ ఆనందమని సూక్ష్మరూపంగా మనం అర్థం చేసుకోగలిగితే, సత్ అంటే అసత్ అన్న ప్రసక్తే లేదని,
చిత్ అంటే అచిత్ అనే ప్రసక్తే లేదని, ఆనందం అంటే ఆనందం లేకపోవటం అంటూ ఉండదని ఆ విధంగా చెప్పుకున్నారు. ఒక అవగాహన వస్తుందన్నటువంటి ఉద్దేశంతో. మరైతే దానిని సత్తనే ఒప్పుకోవాలి కదా చివరికి. జ్ఞానపదంతో పోల్చి చూడు ఒకసారి. అది జ్ఞానాజ్ఞానాలకు అందని స్థితి కదా మరి. తెలుసును తెలియదు అన్నదానికి అతీతం కదా, అవస్థాత్రయములకు అతీతం కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తులకి అతీతము కదా. అందుకే దాన్ని తురీయ స్థితి అన్నారు. అది ఎరుగమి కాదు, ఎరుకయే దాని యొక్క స్వరూపము. సచ్చిత్ ఆనందముల సందర్భము అంతే మరి. ఈ విషయాన్ని సూక్ష్మరూపంగా విచారణ చేసినప్పుడు మాత్రమే అది అవగతమవుతుంది. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని మాటలు మనం మాయలో చెప్పుకున్నప్పటికీ స్వరూప జ్ఞానాన్ని, ఆత్మని వర్ణించగలిగినటువంటి వారెవరూ లేరు. నీవు కాసేపు నిద్రపోతేనే నిద్రలో ఏముందో చెప్పలేవే. అక్కడ ఉన్నది నీ సహజత్వం అయినప్పటికీ మరి మనస్సు వృత్తిరాహిత్యమై ఉంది కదా. ఆత్మస్థితే తురీయంలో ఉంటుంది. అది తనకు తాను జ్ఞాన వృత్తితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మనస్సు అక్కడ ఉండదు, ఈ పరిమితత్వం ఉండదు, ఈ ద్వైతమా ఉండదు, ఈ సృష్టి ఉండదు. మరి ఏ విధంగా ఈ అహంకారము దాన్ని తెలుసుకోగలదు? వ్యక్తిత్వాన్ని అంటిపెట్టుకుని స్వరూప జ్ఞానము పొందాలనుకునే వారికి ఆశాభంగము తప్పదు సుమా. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు రమణ మహర్షుల వారు. వ్యక్తిత్వ నాశమే సన్యాసమని కూడా చెప్పటం జరిగింది. సన్యాసం అంటే వస్త్రాలు మార్చుకుని, ప్రదేశాలు మార్చుకుని తిరగటం కాదు. సత్యం ఏదైతే ఉన్నదో, సత్యస్థితి ఏదైతే ప్రకాశిస్తున్నదో అదే తన స్వరూపంగా నిలిచి ఉండటమే ధ్యాన రూపేణ, అహంస్మరణ రూపేణ ఉండటమే నిజమైన సన్యాసము. అంతేకాని నేను సన్యాసిని అనుకున్నవారు సన్యాసి కాదు, నేను గృహస్థుడు అనుకున్నవాడు గృహస్థుడు కాదు. కాబట్టి గృహస్థుడైనా భావశూన్యంగా మూలంలో నిలిచినవాడు మరి సన్యాసియే. ఈ విషయాన్ని గమనించవలసినదిగా రమణ మహర్షుల వారు పలుమార్లు సూచించటం జరిగింది. ఆత్మజ్ఞానము పవిత్ర గ్రంథాల్లో ఉండదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గురువు అందించడు. గురువు ఏమని చెబుతున్నాడు? నేను నీలోనే ఉన్నాను, ఆ గురువే జ్ఞానము, నీ ఆత్మే గురువు, ఆత్మే జగత్తు, ఆత్మే నీవనుకునే దైవము. అంటే అది ఇంద్రియాలకు అతీతము, వాక్కులకు అతీతము, మరి మనస్సుకి అతీతము, అవస్థలకు అతీతము. మరి అతీతమైన దాన్ని నేను ఎలా తెలుసుకుంటాను అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికే గతంలో కూడా మనం చెప్పుకున్నాం. కఠోపనిషత్తులో నాచికేతుడు యమధర్మరాజుని అడిగినప్పుడు ఒక్క అనుగ్రహము చేతనే నీ ఆత్మని నీవు తెలుసుకోగలవు. అనుగ్రహం అంటే ఆత్మే, అనుగ్రహం అంటే శ్రద్ధ, అనుగ్రహం అంటే తృప్తి, అనుగ్రహం అంటే నీ సహజత్వము, అనుగ్రహం అంటే ఉన్నటువంటి జ్ఞానస్థితి, అనుగ్రహం అంటే అహంస్ఫురణ, ఏది కొత్తగా రాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పోతే అది వస్తుందేమో,
ద్వైతము అజ్ఞానం పోతే కదా వచ్చేదని. పోవటానికి ఇప్పుడు కూడా లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు అంటూ చెప్పుకొచ్చారు. సర్పరజ్జు భయభ్రాంతిలో నీవు వెతుకుతున్నది తాడు కాదు కదా, పామునే వెతుకుతున్నావు. ఉన్నదేమో అని భయపడ్డావు. తీరా చూస్తే ఈ పాము భయం ఎక్కడ కలిగిందో అక్కడే నీకు తాడు ప్రకాశించిందా లేదా? ఇక్కడ కూడా నేను దేహం అన్నటువంటి ఈ అహంకారము ఉన్నదేమో చూడు. అదే రమణ మహర్షులు వారు సూచించినటువంటి నేనెవరన్నటువంటి విచారము. ఎప్పుడైతే నీవు త్రికరణ శుద్ధిగా విచారము తీవ్ర వైరాగ్యముతో చేస్తావో అప్పుడు అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అదృశ్యమై తురీయం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. మంచిది. మౌనమే శరణ్యం.